హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్హర్ రియాలిటీ. ప్రీవియస్ వీడియోలో మనం వెస్ట్ హైదరాబాద్ గురించి తెలుసుకున్నాం. అక్కడ ప్రైసెస్ గురించి, లొకేషన్ అడ్వాంటేజెస్ గురించి తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో నార్త్ హైదరాబాద్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నార్త్ వర్సెస్ సౌత్ కంపేర్ చేద్దాం. 10 years తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభం ఉంటుందనేది చూద్దాం. నార్త్ హైదరాబాద్ అంటే మేడ్చల్, కోంపల్లి, షామీర్పేట్, గౌడవెల్లి, తూప్రాన్ వరకు. అలానే సౌత్ హైదరాబాద్ అంటే శంషాబాద్, ఆదిబట్ల, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్నగర్ వరకు. ఈ 2 కారిడార్స్లో ఒకటి ఇండస్ట్రియల్ హబ్గా ఎదుగుతుంది, మరొకటి ఎయిర్పోర్ట్ అండ్ ఏరోస్పేస్ హబ్గా ఎదుగుతుంది. అలాగే ఫ్యూచర్ సిటీ అడ్వాంటేజ్. ఈరోజు ఈ వీడియోలో డేటా, ట్రెండ్స్, ఇన్ఫ్రా, గ్రోత్ పొటెన్షియల్ అన్నీ కవర్ చేస్తాం. ముందు నార్త్ హైదరాబాద్ చూద్దాం. నార్త్ హైదరాబాద్లో ఫ్లాట్ ప్రైసెస్ ప్రస్తుతం యావరేజ్గా 5,800 నుంచి 7,200 per square feet ఉన్నాయి. కొన్ని ప్రీమియం లొకేషన్స్లో ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఒక 3 BHK ఫ్లాట్ కావాలంటే మీరు 80 లక్షల నుంచి 1,20,00,000 వరకు ఖర్చు పెట్టాలి. కోంపల్లి, షామీర్పేట్ లాంటి చోట్ల ధరలు కాస్త ఎక్కువ. అదే మేడ్చల్, గౌడవెల్లి వైపు వెళ్తే ధరలు తగ్గుతాయి. లాస్ట్ ఇయర్ నార్త్ హైదరాబాద్లో ధరలు 7 నుంచి 9% పెరిగాయి. ఇది స్టాండర్డ్ గ్రోత్ రేట్. నార్త్లో బయర్లు ఎవరు? ఇండస్ట్రియల్ సెక్టార్లో పనిచేసే ఎంప్లాయీస్, లాజిస్టిక్ కంపెనీ వాళ్ళు, ఫార్మా కంపెనీ ఉద్యోగులు, ఇంకా ఎన్ఆర్ఐస్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సౌత్ హైదరాబాద్ చూద్దాం. సౌత్ హైదరాబాద్లో ధరలు 4,500 నుంచి 7,500 per square feet ఉన్నాయి. ఆదిబట్లలో 4,500 నుంచి 6,500, శంషాబాద్లో 5,000 నుంచి 7,000 వరకు, షాద్నగర్లో అయితే ఇంకా తక్కువకే వస్తాయి. ఒక 3 BHK ఫ్లాట్కి 75 లక్షల నుంచి 1,20,00,000 వరకు ఉంటుంది. గత కొన్నేళ్లలో సౌత్ హైదరాబాద్లో ధరలు 74% పెరిగాయి. ఇది సిటీ యావరేజ్ 48% కంటే చాలా ఎక్కువ. కానీ ఇటీవల కొంచెం స్లో డౌన్ అనేది కనిపించింది. సౌత్లో బయర్స్ ఎవరు? టీసీఎస్, ఏరోస్పేస్ కంపెనీల్లో పనిచేసే ఎంప్లాయీస్, అలానే ఎయిర్పోర్ట్ స్టాఫ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ క్రేజ్ వల్ల కూడా కొనేవాళ్ళు అనేది ఎక్కువగా సౌత్ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రియల్ ఎస్టేట్కి ప్రాణం. నార్త్ హైదరాబాద్లో అడ్వాంటేజ్ ఏంటంటే NH44 మరియు ఓఆర్ఆర్కి దగ్గరగా ఉండడం. మేడ్చల్ దగ్గర నుంచి NH44 సిటీలోకి కనెక్ట్ అవుతుంది. అలానే RRR రీజనల్ రింగ్ రోడ్, ఇది నార్త్ హైదరాబాద్కి పెద్ద బూస్ట్. ఇది కంప్లీట్ అయితే నార్త్లోంచి సిటీలోని అన్ని మెయిన్ హబ్స్కి కనెక్టివిటీ వస్తుంది. హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా నార్త్ గుండానే వెళ్తుంది. ఇది ఇండస్ట్రియల్ గ్రోత్కి యూజ్ అవుతుంది. కానీ నార్త్లో ఒక ప్రాబ్లం ఉంది. మెట్రో కనెక్టివిటీ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. సౌత్ హైదరాబాద్ అడ్వాంటేజెస్ చూస్తే మెయిన్ అడ్వాంటేజ్ ఎయిర్పోర్ట్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడే ఉంది. ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇంకా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. అలానే మెట్రో ఫేజ్ 2లో నాగోల్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఆ కారిడార్ అనేది వస్తుంది. ఇది సౌత్ హైదరాబాద్కి గేమ్ చేంజర్ అవుతుంది. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ సౌత్ గుండా వెళ్తుంది. ఇది ఇండస్ట్రియల్ గ్రోత్కి దోహదం చేస్తుంది. నార్త్కి NH44, RRR అడ్వాంటేజ్, సౌత్కి ఎయిర్పోర్ట్ అండ్ మెట్రో అడ్వాంటేజ్, అలాగే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ డ్రైవర్స్ గురించి మాట్లాడుకుందాం. నార్త్ హైదరాబాద్ డ్రైవర్స్ ఏంటంటే నార్త్లో గేట్వే ఐటీ పార్క్ కండ్లకోయలో వస్తుంది. ఈ ప్రాజెక్ట్ నార్త్లో ఐటీ డిమాండ్కి దారితీస్తుంది. కోంపల్లిలో కూడా ఐటీ పార్క్ డెవలప్ అవుతుంది. ఇది కోంపల్లి చుట్టుపక్కల డిమాండ్ పెంచుతుంది. జినోమ్ వ్యాలీ 3.0 మేడ్చల్ వరకు ఎక్స్పాన్షన్ అవుతుంది. ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీలు కూడా ఇక్కడ సెటిల్ అవుతున్నాయి. మేడ్చల్, కండ్లకోయ ఇండస్ట్రియల్ బెల్ట్లో వేర్ హౌసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్ కంపెనీలు వస్తున్నాయి. ఇక సౌత్ హైదరాబాద్ డ్రైవర్స్ చూస్తే సౌత్లో TCS, SEZ ఆదిబట్లలో ఉంది. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు. అలానే ఏరోస్పేస్ పార్క్ 250 ఎకరాల్లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. డేటా సెంటర్స్ సౌత్లో 350 మెగావాట్స్ డేటా సెంటర్ కెపాసిటీ వస్తుంది. ఇది పెద్ద అడ్వాంటేజ్.
ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ వల్ల కూడా హోటల్స్, వేర్ హౌసింగ్ బిజినెస్ పార్కులు కూడా వస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ మొదలైతే సౌత్ హైదరాబాద్ ఫ్యూచర్ మారిపోతుంది. ఇప్పుడు రెంటల్ మార్కెట్ చూద్దాం. నార్త్ హైదరాబాద్ రెంటల్స్ చూస్తే నార్త్లో రెంటల్ డిమాండ్ ప్రధానంగా ఇండస్ట్రీ వర్కర్స్, లాజిస్టిక్ ఎంప్లాయీస్, ఫార్మా ఉద్యోగుల నుంచి వస్తుంది. కోంపల్లి, షామీర్పేటలో 2 BHK రెంట్ 20,000 నుంచి 25,000 వరకు ఉంది. అలానే 3 BHK రెంట్ 25,000 నుంచి 30,000. రెంటల్ ఈల్డ్ అనేది 3 to 3.5% మధ్యలో ఉంది. మేడ్చల్లో రెంటల్ ఈల్డ్ కొంచెం ఎక్కువగా ఉంది. ఇక్కడ 3.5 నుంచి 4% వరకు ఉంది. నార్త్లో టెనెంట్స్ ఎక్కువగా సింగిల్ ప్రొఫెషనల్స్, వర్కర్స్, ఫ్యామిలీ టెనెంట్స్ అనేది తక్కువ. సౌత్ హైదరాబాద్ రెంటల్స్ చూస్తే సౌత్లో రెంటల్ డిమాండ్ TCS ఎంప్లాయీస్, ఏరోస్పేస్ ఇంజనీర్స్, అలానే ఎయిర్పోర్ట్ స్టాఫ్ నుంచి వస్తుంది. శంషాబాద్, ఆదిబట్లలో 2 BHK రెంట్ 18,000 నుంచి 25,000 వరకు ఉంది. అలానే 3 BHK రెంట్ 25,000 నుంచి 35,000 వరకు ఉంది. రెంటల్ ఈల్డ్ అనేది 3.5 నుంచి 4% వరకు ఉంది. మెట్రో వచ్చాక ఇక్కడ రెంటల్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సౌత్లో టెనెంట్స్ ఎక్కువగా ఫ్యామిలీస్ అండ్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు అందరి మైండ్లోకి వచ్చే ప్రశ్న, 10 years తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభం? నార్త్ హైదరాబాద్ గ్రోత్ చూస్తే 2025-26లో నార్త్లో ధరలు 7 to 9% పెరిగాయి. రాబోయే 3 to 5 yearsలో 10 నుంచి 15% యాన్యువల్ గ్రోత్ అనేది అంచనా వేస్తున్నారు. ఎందుకు? ఒకటి RRR ప్రాజెక్ట్, ఇది కంప్లీట్ అయితే నార్త్ నుంచి సిటీలో అన్ని ప్రధాన హబ్స్కి కనెక్టివిటీ వస్తుంది. 2 ఇండస్ట్రియల్ కారిడార్స్, హైదరాబాద్ నాగపూర్ కారిడార్ నార్త్ గుండా వెళ్తుంది. 3 జెనోమ్ వ్యాలీ ఎక్స్పాన్షన్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీలు మరిన్ని వస్తాయి. చాలామంది ఇన్వెస్టర్లు నార్త్లో ల్యాండ్ ప్రైసెస్ 3 to 4 times అధికంగా రిటర్న్స్ అనేది ఆశిస్తున్నారు. అది నెక్స్ట్ 3 to 5 yearsలోనే. సౌత్ హైదరాబాద్ గురించి చూస్తే 2021 నుంచి 2026 వరకు సౌత్లో ధరలు 74% పెరిగాయి. రాబోయే 10 ఏళ్లలో 12 to 15% యాన్యువల్ గ్రోత్ అనేది అంచనా వేస్తున్నారు. ఎందుకు? ఒకటి మెట్రో ఫేజ్ 2, అది నాగోల్ నుంచి శంషాబాద్ కారిడార్ అనేది వస్తుంది. ఇది కంప్లీట్ అయితే సౌత్కు కనెక్టివిటీ అనేది మెరుగవుతుంది. రెండవది ఏరోస్పేస్ పార్క్, 250 ఎకరాల్లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. మూడవది డేటా సెంటర్స్, 350 మెగావాట్ కెపాసిటీ వస్తుంది. నాలుగవది ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్, ఇంకా ది అల్టిమేట్ ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు ఇన్వెస్టర్ల ఇంట్రెస్ట్ గురించి చూద్దాం. నార్త్ హైదరాబాద్లో ఎలాంటి ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ముంబై ఇన్వెస్టర్లు ఇప్పుడు నార్త్ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఒక ముంబై ఇన్వెస్టర్ చెప్పిన మాటలు ఏంటంటే, నేను నార్త్ హైదరాబాద్లో భూములు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాను, గ్రోత్కి టైం పడుతుంది కానీ ఖచ్చితంగా వస్తుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. కాలకల్, తూప్రాన్ లాంటి చోట్ల ఇన్వెస్టర్లు 2000 సంవత్సరంలో 1,500 per square yard కొన్న భూమి ఇప్పుడు 20,000 per square yardకి చేరింది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో నార్త్లో ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సౌత్లో కూడా ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఎన్ఆర్ఐస్ మరియు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఇక్కడ లగ్జరీ హోమ్స్ కొనుగోలు చేస్తున్నారు. అలానే ఫ్యూచర్ సిటీ మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు రిస్క్ గురించి మాట్లాడదాం. నార్త్ హైదరాబాద్ రిస్క్ ఏంటంటే, మొదటిది డెవలప్మెంట్ డిలే రిస్క్. RRR ప్రాజెక్టు అలానే మెట్రో ప్రాజెక్టులు ఆలస్యమైతే గ్రోత్ అనేది స్లో అవుతుంది. రెండోది కనెక్టివిటీ రిస్క్, ప్రస్తుతం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ బాగాలేదు. మూడోది అమ్యూనిటీస్ రిస్క్, అంటే స్కూల్స్, హాస్పిటల్స్ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. నాలుగోది ఇండస్ట్రియల్ డిపెండెన్సీ, ఇండస్ట్రీలో ఏదైనా షాక్ వస్తే రియల్ ఎస్టేట్ అనేది ప్రభావితం అవుతుంది. ఇప్పుడు సౌత్ హైదరాబాద్ రిస్క్ చూసుకుంటే, మొదటిది మెట్రో ప్రాజెక్ట్ ఆలస్యం, ఇది కంప్లీట్ అవడానికి టైం పడుతుంది. రెండోది ఎయిర్పోర్ట్ డిపెండెన్సీ, ఎయిర్పోర్ట్కి సంబంధించిన డెవలప్మెంట్స్ ఆలస్యం అయితే రియల్ ఎస్టేట్ అనేది ప్రభావితం అవుతుంది. మూడోది అమ్యూనిటీస్ రిస్క్, ఇంకా స్కూల్స్, హాస్పిటల్స్ ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో రాలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్, నార్త్ హైదరాబాద్ వర్సెస్ సౌత్ హైదరాబాద్ 10 yearsలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభం? నార్త్ హైదరాబాద్ ఇది ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ హబ్. ఫ్యూచర్లో ఇది పెద్ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ హబ్ కాబోతుంది. మీరు ఎవరైతే ఇండస్ట్రియల్ సెక్టార్లో పనిచేస్తున్నారో, లాంగ్ టర్మ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కావాలనుకుంటున్నారో,
3 to 4 టైమ్స్ రిటర్న్స్ ఆశిస్తున్నారో నార్త్ మీకోసం. ఇక్కడ రిటర్న్స్ అనేది 12 to 15% యాన్యువల్గా ఆశించవచ్చు. ఇన్ఫ్రా కంప్లీట్ అయ్యేసరికి పెద్ద రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక సౌత్ హైదరాబాద్ చూస్తే ఇది ఎయిర్పోర్ట్ అండ్ ఏరోస్పేస్ హబ్, ఇప్పటికే మంచి గ్రోత్ చూసింది. మీరు ఎవరైతే ఎయిర్పోర్ట్ దగ్గర ఇల్లు కావాలనుకుంటున్నారు, టీసీఎస్ లాంటి కంపెనీలో పనిచేస్తున్నారు, అలానే మెట్రో కనెక్టివిటీ కోరుకుంటున్నారో సౌత్ మీకోసం. ఇక్కడ రిటర్న్స్ 10 to 12% యాన్యువల్ ఆశించవచ్చు. స్టేబుల్ రిటర్న్స్ అనేవి ఉన్నాయి. కానీ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే సౌత్ గోల్డ్ మైన్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇక్కడ నార్త్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఎక్కువ టైం పడుతుంది, కానీ చివరికి పెద్ద రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సౌత్ ఎయిర్పోర్ట్, మెట్రో డ్రివెన్ గ్రోత్ ఇప్పటికే మంచి గ్రోత్ చూసింది, స్టేబుల్ రిటర్న్స్ ఉన్నాయి. ఫ్యూచర్ సిటీకి సక్సెస్ అవుతే ఇది అన్స్టాపబుల్ అవుతుంది. మీ ఫైనాన్షియల్ గోల్స్, మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీ, మీ టైం హరిజాన్ ఇవన్నీ బట్టి డెసిషన్ తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.